ఏపీలో డీబీటీ పథకాల నిధుల కార్యక్రమం అయితే పునఃప్రారంభమైంది. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన నిధుల విడుదలనైతే ఏపీ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ నిధుల విడుదలకి సంబంధించి అయితే నిన్నే స్టార్ట్ అయింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి? మమతా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఏదైతే డీబీటీల ద్వారా లబ్ధిదారులకు చేకూర్చాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల నిన్నటి వరకు కూడా దానికి పెండింగ్లో ఉంది. అయితే గతంలోనే దీని మీద ఏదైతే డీబీటీలు పెండింగ్ ఉన్నటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా 14,000 కోట్ల రూపాయలు దరిదాపుగా ఐదు వివిధ విధానాల సంబంధించినటువంటి ప్రజలకి ఇటు జగనన్న ఆసరా కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, ఫీజు రియంబర్మెంట్ కింద ఇచ్చేటువంటి ఫీజు అయితే ఉందో విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ 5 రకాల సంబంధించినటువంటి డీబీటీ పథకాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే అది కొన్ని కారణాల వల్ల ఇది ఎంసీసీ అమల్లో ఉంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంటాం పూర్తి స్థాయిలో మరొకసారి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టే విధంగా ఉంటుంది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ పెండింగ్ పడుతూ వచ్చినాయి. అయితే అది ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత 14వ తారీఖు నుంచి నిధులు విడుదల చేయొచ్చు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలోనే ఒక దశలో ఈ 14,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్స్ లోకి వేస్తున్నారని చెప్పని పోలింగ్ 2 రోజుల ముందు అడావిడి జరిగినప్పుడు కూడా దాని మీద మరొకసారి హైకోర్టు నిధులు విడుదల చేయండి, లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా హైకోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలవడంతో కూడా ఇది కొంతవరకు జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 14వ తారీఖు నిన్నటి నుంచి కూడా ఈ నిధులు విడుదల చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు జగనన్న విద్యా దీవెనకు సంబంధించినటువంటి 5,502 కోట్ల రూపాయలని ఫీజు రియంబర్మెంట్ కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. మరో పక్క నుంచి జగనన్న ఆసరా ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో జగనన్న ఆసరా కింద 1,408 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల అంటే తెలుస్తుంది. ఒక్కొక్క అకౌంట్ లో కూడా జమ అవుతున్నట్టు తెలుస్తోంది. మరో పక్క నుంచి చూస్తే కనుక మిగిలినటువంటి 3 వర్గాల ప్రజలకు కూడా ఈ నిధులు విడుదల చేయాల్సింది. అయితే రానున్న 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని చెప్పని కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు 5 సంక్షేమ సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో నిధులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మమత, రైట్, థ్యాంక్ యూ.